ఈ భూమి మీద ఈ లోకములో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వారు మొదటి మరణాన్ని అంటే పాపాన్ని జయించినట్టు నువ్వు జయించగలుగుతావా? నువ్వు ఎప్పుడైతే జయించగలుగుతావో పునరుద్ధానములను పాల్పంపులు కలిగినట్టు. మరో లేఖనము చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చిచున్నది, ఆ కాలమున సమాధిలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చుదురు. చూడండి, ఒక కాలం ఉన్నదంట, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు వెళ్ళిపోతారంట. కీడు చేసిన వారు ఎవరైతే ఉన్నారో చూడండి తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. అంటే రెండో మరణము కీడు చేసిన వారి మీదకు అధికారం చెలాయిస్తుంది, మేలు చేసిన వారి మీదకు వారి జీవ పునరుద్ధానికి వెళ్ళిపోతారు. కాబట్టి వారి మీదకు రెండో మరణము అధికారము చేయలేదు. ఎందుకో తెలుసా? జీవమును నేనే అన్న యేసయ్య మాట వారు విని ఆయన చెప్పినట్లు ఈ లోకంలో నడుచుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నచ్చిన ప్రవర్తన కలిగి మనం ఈ లోకంలో జీవిస్తాము. రెండవ రాకడ, యేసుక్రీస్తు రాకడ, రెండవ రాకడ ఏదైతే ఉందో ఆయన రాక మునిపే సమాధులు తెరవబడుతున్న లేఖనము తెలియచేస్తున్న రీతిగా ఒకవేళ మన సమాధులు ఉంచబడినట్లయితే మన సమాధులు తెరవబడాలి అనుకుంటే